చిగురుటాకులా వణికిపోతున్న రెండు తెలుగు రాష్ట్రాలు. ప్రకృతి ప్రకోపానికి జనం విలవిల. నడిసంద్రమైపోయిన భాగ్యనగరం. బాధితుల ఆవేదనలతో గుండెలవిసిపోతున్నాయి. గొప్పలు చెప్పే పాలకులు ఏమైపోయారు? ప్రజలే దేవుళ్లనే ప్రజా ప్రతినిధులు ఎటుపోయారు? రాత్రి లేదు, పగలు లేదు. రెండు తెలుగు రాష్ట్రాలను ముసురు చుట్టుముట్టేసింది. క్షణం కూడా గరువివ్వడం లేదు. ఏంటి, ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా మారిపోయింది. అడుగు బయట పెట్టలేని పరిస్థితి. ఎటు చూసినా నీళ్లే. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి చూస్తుంటే గుండెలవిసిపోతున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగుతూ చెరువులు అలుగుపారుతుండటంతో వరద నీరు ఊర్లను ముంచెత్తుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వరద దాటి ప్రయత్నం చేసినా ఎన్నో ప్రాణాలను మింగేస్తున్నాయి. వర్షాలు కురవడం సమస్యే కాదు, కానీ ఓ మోతాదు దాటిన తరువాత కురిసే వర్షాలు ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఒకరోజు బాగా ఎండ కాస్తే జరిగే నష్టం కంటే ఒకరోజు తీవ్ర చలితో చోటు చేసుకునే ఇబ్బందితో పోలిస్తే ఒకరోజు కురిసే వానతో జరిగే విధ్వంసమే భారీగా ఉంటుంది. భానుడు తన ప్రతాపం ఎంత చూపినా ఎవరి పనులు వారు చేసుకుంటూ పోతారు. కానీ వరుణుడు మాత్రం కన్నెర్ర చేస్తే చిగురుటాకులా వణికిపోతారు. గత 2-3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగి పొర్లడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలు వరదల కారణంగా తెలంగాణలో 9 మంది మృతి చెందారు. వరంగల్లో 5 మృతి చెందగా సూర్యాపేట జిల్లాలో 2, ఖమ్మం జిల్లాలో 2 మృతి చెందారు. భారీ వర్షానికి చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. జిల్లాలో చాలా గ్రామాలకు రహదారులు మూసుకుపోయాయి. మరోపక్క పంట పొలాలన్నీ చెరువుల్లా మారిపోయాయి. ఒక్కరోజు ఏకధాటిగా కురిసిన వానతో జిల్లాలో అపార నష్టం వాటిల్లింది. కృష్ణానదిలోకి పైనుంచి వస్తున్న వరదతో అమరావతి పుణ్యక్షేత్రం వద్ద ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహిస్తోంది. సమీపంలోని ధరణికోట, జైల్సింగ్ కాలనీ జలదిగ్బంధంలోనే చిక్కుకుంది. జలవిలయం ఉమ్మడి ఖమ్మం జిల్లాను కకావికలం చేసింది. 15 గంటల పాటు ఏకధాటిగా కురిసిన జడివానతో ఊళ్లన్నీ, ఏర్లను, పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఓ ప్రైవేటు పాఠశాల ప్రాంగణంలోకి భారీగా వరద నీరు చేరి పాఠశాల బస్సులు నీట మునిగాయి. పాలేరు జలాశయానికి వరద పోటెత్తింది. జలాశయంలోకి 40,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. పిడుగులా పడిన మున్నేరు మరోసారి ఖమ్మం ముంపు ప్రాంతాల్లో కల్లోలం రేపుతోంది. చూస్తుండగానే ముంపు కాలనీలను మున్నేరు వరద చుట్టుముట్టింది. పదుల సంఖ్యలో కాలనీలు, వందలాది ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎన్నడూ లేనంతగా పాలేరు జలాశయం మహోగ్ర రూపం దాల్చింది. భక్త రామదాసు పంప్ హౌజ్ నీట మునిగిపోయింది. నాగార్జున సాగర్ కాల్వకు 2 చోట్ల భారీ గండిపడింది. ఇక భారీ వర్షంతో వనపర్తి జిల్లాలో సరళాసాగర్కు వరద పోటెత్తింది. మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధం అయ్యాయి. రాజీవ్ గృహకల్ప, వెంకటేశ్వర్ నగర్ కాలనీని మున్నేరు వరద ముంచెత్తుతోంది. వాగు పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. కాలనీలు నీట మునగడంతో ఇళ్లపైకి చేరి సహాయం కోసం వందలాది మంది బాధితులు ఎదురు చూస్తున్నారు. రక్షించాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. ఖమ్మం టౌన్ ప్రకాష్ నగర్లో మున్నేరు వాగు వరదలో చిక్కుకుపోయారు. పాలేరు వాగు వరదలో 3 వ్యక్తులు కొట్టుకుపోయారు. కూసుమంచి మండలం నాయకన్ గూడెంలో ఒకే కుటుంబానికి చెందిన 3 గల్లంతు అయ్యారు. ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద ఆకేరు వాగు ఉధృతిని చూడటానికి వెళ్లిన 5 గల్లంతయ్యారు. ఖమ్మం తిరుమలాయపాలెం మండలం రాకాసితండా నీట మునిగింది. బోట్ల సహాయంతో బాధితులను కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరు వాగు ఉగ్ర రూపం దాల్చింది. ఓ కారులో హైదరాబాద్కు బయలుదేరిన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి కూతురు వరదలో కొట్టుకుపోయారు. ఏపీ తెలంగాణ సరిహద్దు రామాపురం వద్ద చిమిర్యాల వాగు పొంగి పొర్లుతోంది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు. చిమిర్యాల వద్ద జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద వాహనాలు భారీగా స్తంభించిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 3 మంత్రులున్నా వరదల నుంచి కాపాడేందుకు ఎందుకు పనికిరారని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
ఖమ్మం జిల్లాకు 3 మంత్రులను ఇచ్చామని నాడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా వాళ్లు మాత్రం మున్నేరు వరదల నుంచి దేవుడే ప్రజలను కాపాడాలని చేతులు ఎత్తివేశారని మండిపడుతున్నారు. తమను ఎవరు కాపాడతారో తెలియక రక్షించే వారి కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిల్డింగులపైకి ఎక్కి ఆర్తనాదాలు చేస్తున్నారు. తిండి లేక హాహాకారాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు భారీ వర్షాలు వచ్చినా ఖమ్మంలో అతి భారీ వర్షం కురిసినా ముందుగా ప్రభావితమయ్యేది మున్నేరు పరివాహక ప్రాంతమే. అటు ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్, ఇటు హైదరాబాద్ వైపు వెళ్లే గ్రామాలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటాయి. భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లా జలదిగ్బంధమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఇల్లందు, నెల్లికుదురు, కేసముద్రం వైపు రవాణా సౌకర్యం నిలిచిపోయాయి. కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి ఇంటికన్నె మధ్య ఎగువ దిగువ మార్గాల్లో రైల్వే ట్రాక్ కింద కంకర కొట్టుకుపోయింది. దీంతో మట్టి కోతకు గురవడంతో ట్రాక్ కింద నుంచి వరద ప్రవహిస్తోంది. నెల్లికుదురు మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు తెగిపోవడంతో ఇండ్లలోకి వర్షం నీరు చేరింది. దీంతో రావిరాల గ్రామం పూర్తిగా నీట మునిగింది. ఇండ్లపైకి ఎక్కిన జనాలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. తమను కాపాడాలంటూ బంధువులకు ఫోన్లు చేస్తున్నారు. దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయం, మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం సైతం జలదిగ్బంధంలోనే ఉంది. ఎగువగా ఉన్న మహారాష్ట్ర నుంచి వరద వస్తుండటంతో వనదుర్గ ప్రాజెక్టు పూర్తిగా నిండి పొంగి పొర్లుతోంది. పటాన్ చెరువు సమీపంలోని నక్కవాగు నీరు కూడా చేరడంతో మంజీరాలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో వనదుర్గ ప్రాజెక్టు పూర్తిగా నిండి నీరు దిగువకు ప్రవహిస్తోంది. ప్రాజెక్టు పైనుంచి గంగమ్మ పరవళ్లు తొక్కుతూ వనదుర్గామాత ఆలయం ముందున్న నదీపాయ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వనదుర్గామాత ప్రధాన ఆలయాన్ని గంగమ్మ చుట్టుముట్టేసింది. ఇక హైదరాబాద్లో అయితే పరిస్థితి మరింత అధ్వానం. అసలు హైదరాబాద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ మన పాలకులు చెప్పే గొప్పలు వింటే మాత్రం మన 2 చెవులు చాలమన్నట్లుంది. మహానగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తున్నామని చెబుతారు. కానీ కాస్త చినుకు పడిందో లేదో భాగ్యనగరం నడి సంద్రమైపోయింది. హైదరాబాద్లో ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది. నాలాలలో వరద పెరిగి డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. దీనితో లోతట్టు ప్రాంతాల కాలనీలు, బస్తీలు జలమయమయ్యాయి. హుస్సేన్ సాగర్ నిండిపోవడంతో తూముల ద్వారా మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాలకు జీహెచ్ఎంసీ హై అలర్ట్ ప్రకటించింది. దాదాపు 165 వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. ఇక మరోవైపు భారీ వర్షాలకు బెజవాడ నీట మునిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు బెజవాడలో కురిసిన కుంభవృష్టి వర్షం కారణంగా వరదలు పోటెత్తాయి. దీంతో విజయవాడలోని అనేక కాలనీలు వరదల్లో చిక్కుకున్నాయి. ఓవైపు కృష్ణా, ఇక మరోవైపు బుడమేరుకు వస్తున్న భారీ వరద కారణంగా బెజవాడ డేంజర్ జోన్లోకి వెళ్లిపోయింది. ఎగువ నుంచి వస్తున్న నీటి ఉధృతి కారణంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలోనే డ్యాం సమీపంలో ఉండే 3 బోట్లు వేగంగా వచ్చి డ్యాం గేట్లను బలంగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో డ్యాం గేట్ల ప్రాంతంలోని ఓ భాగం పాక్షికంగా ధ్వంసమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణా జిల్లాలోని పలు గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వరద బాధితులకు ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. తోట్లవల్లూరు మండలంలో వరదల్లో చిక్కుకున్న 8 మందిని బోటులో అన్నవరపు లంక నుంచి పునరావాస శిబిరానికి తరలిస్తుండగా బోటు గల్లంతైంది. 6గురిని స్థానికులు సురక్షితంగా రక్షించారు. మరో 2 ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.